హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మాస్ మహారాజా రవితేజ హరీష్ శంకర్ కాంబినేషన్లో రాబోతున్న మూవీ మిస్టర్ బచ్చన్. ఇక ఈ మూవీ విషయానికి వస్తే ఆగస్టు 15న రిలీజ్ కాబోతోంది. ఇక ఈ మూవీ యొక్క ఫస్ట్ రివ్యూ రానే వచ్చింది. మాస్ మహారాజా రవితేజ కంబ్యాక్ ఇచ్చినట్లేనా? ఈ రివ్యూలో తెలుసుకునే ముందు ఈ వీడియోను చివరిదాకా చూడండి. మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి. అలాగే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ఇక రవితేజ వరుస ఫ్లాప్లో ఉన్నాడు. ధమాకా తర్వాత రవితేజ హీరోగా వచ్చిన రావణాసుర, టైగర్ నాగేశ్వరరావు, ఈగల్ సినిమాలు బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్గా నిలిచాయి. ఇక పవన్ కళ్యాణ్తో ఉస్తాద్ భగత్ సింగ్ మొదలుపెట్టిన డైరెక్టర్ హరీష్ శంకర్ అది ఆగిపోవడంతో రవితేజతో మిస్టర్ బచ్చన్ మొదలుపెట్టాడు. ఇక ఈ మూవీ విషయానికి వస్తే బాలీవుడ్లో సూపర్ హిట్ అయిన రైడ్ సినిమాలో కొన్ని మార్పులు చేర్పులు చేసి తెలుగు నేటివిటీకి తగ్గట్టుగా రీమేక్ చేసి తీసుకొచ్చాడు హరీష్ శంకర్. ఈ మూవీ 1980లో ఆదాయ పన్ను శాఖలో పనిచేసే సర్దార్ సింగ్ జీవిత కథ ఆధారంగా రైడ్ మూవీ తీశారు. ఇక కథ విషయానికి వస్తే ఒక డాన్ ఇంట్లో భారీ ఎత్తున నల్లధనం ఉన్నట్టుగా ఇన్కమ్ ట్యాక్స్ అధికారులకు సమాచారం వస్తుంది. అయితే అక్కడికి వెళ్ళిన వారికి చేదు అనుభవం ఎదురవుతుంది. దీంతో మిస్టర్ బచ్చన్ అనే పిలువబడే ఆ హీరోకి ఆ బాధ్యతలు అప్పగిస్తారు. హీరో ఆ డాన్ ఇంట్లో ఉన్న నల్లధనాన్ని ఎలా వెలికితీశాడు, ఆ ప్రయత్నంలో అతనికి ఎదురైన ఇబ్బందులు ఏంటి అనేదే మిస్టర్ బచ్చన్ స్టోరీ. ఈ మూవీ కథ కంటే ఎక్కువ రవితేజ క్యారెక్టరైజేషన్ పైనే ఫోకస్ పెట్టాడు హరీష్ శంకర్. మిరపకాయ మూవీలో రవితేజను ఎనర్జెటిక్ రోల్లో చూపించిన హరీష్ శంకర్ మళ్ళీ అదే ప్రయత్నం చేశాడు. హీరోయిన్ భాగ్యశ్రీ గ్లామర్, ఆమెతో రొమాన్స్ చుట్టూ ఎక్కువ భాగం సినిమా చుట్టూ తిరుగుతుంది. ఇక ఇప్పటిదాకా విడుదలైన మిస్టర్ బచ్చన్ సాంగ్స్ అన్నిటికీ మంచి రెస్పాన్స్ వచ్చింది. థియేటర్లలో పాటలకు జనాలు డ్యాన్సులు వేయడం ఖాయం. ఇక మ్యూజిక్ డైరెక్టర్ మిక్కీ జయర్ మేయర్ ఈ మూవీతో స్టార్ మ్యూజిక్ డైరెక్టర్గా అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మిరపకాయ మూవీలో వర్కౌట్ అయిన మాస్ మహారాజా రవితేజ రొమాంటిక్ యాంగిల్ ఈసారి కూడా వర్కౌట్ అవుతుందా అంటే అవుననే సమాధానం వస్తోంది. ఎందుకంటే రవితేజ హరీష్ శంకర్ కాంబినేషన్ అలాంటిది. ఇక బీసీ సెంటర్లలో జనాలు ఈ మూవీకి ఫుల్గా ఎంజాయ్ చేస్తారని సెన్సార్ టాక్ వినిపిస్తోంది. అదండి మాస్ మహారాజా మిస్టర్ బచ్చన్ మూవీ యొక్క ఫస్ట్ రివ్యూ. ఇక ఈ రివ్యూ మీకు ఎలా అనిపించింది? అలాగే ఈ మూవీపై మీకు ఎలాంటి అంచనాలు ఉన్నాయో కామెంట్ బాక్స్లో తెలియజేయండి. అలాగే ఈ వీడియో నేను ముందుగా చెప్పినట్లు మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే ఇలాంటి మూవీ అప్డేట్స్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ఆన్లో ఉంచుకోండి. మరిన్ని వీడియోస్తో మీ ముందుకు వస్తాము.